ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడంట. అబ్బాయికి ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనేటటువంటి ఆలోచన ఉంది. కానీ ఆ అబ్బాయికి దాని మీద తప్ప మిగతా చాలా ఆలోచన అబ్బాయిని డిస్టర్బ్ చేస్తుంది. కంప్రెస్ అయిపోతున్నాడు. ఆ ఆలోచన అంటే ఇలా చేయనా, ఇలా చేయనా, ఇలా చేయను, వీళ్ళేమంటారు, వాళ్ళు ఏమంటారు, అలా ఒక్క దాని గురించి నెంబర్ ఆఫ్ ఆలోచనలతోని మైండ్ని క్లబ్ చేసేసుకుంటున్నాడు, స్ట్రెస్ చేసుకుంటున్నాడు అనమాట. ఈ ఆలోచనలు ఒకదానికొకటి మిక్స్ అయిపోయి ఏమవుతుంది, ప్రాపర్ వే అనేది కనిపించదు. సో నేను ఏం చేయాలి, ఎక్కడికి ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాము, బయటకు వెళ్ళేటప్పుడు 4 ఒకటే రకమైనటువంటి రూట్స్ కనిపించాయి అనుకోండి, ఇటువైపు వెళ్ళాలని ఒక చిన్న కన్ఫ్యూషన్. దానికి మనం ఏం చేస్తాం, ఒక ల్యాండ్ మార్క్ ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటూ ఉంటాం. అలాగే ఏంటంటే అబ్బాయికి ఏంటంటే నెంబర్ ఆఫ్ థాట్స్ అనమాట. అసలు ఆ థాట్స్ నుంచి తను బయటపడలేకపోతున్నాడు. ఒక్కసారి నేను ఇది ఎలా ఆలోచన చేయాలి అనే దాని మీద చాలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాడు. అయితే ఆ ఊర్లో పక్క ఊర్లోనే ఒక మంచి సైకియాట్రిస్ట్ ఉన్నారని చెప్పేసి వింటాడు అనమాట. వచ్చారు అని చెప్పేసి, సరే ఒకసారి కలుద్దాం వెళ్ళి అని చెప్పేసి అంటాడు. వెళ్ళినప్పుడు అతను అడుగుతాడు అనమాట, నేను దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, అసలు నాకు మెంటల్ పీస్ అనేది లేదు. మెంటల్ పీస్ అనేది ఎందుకు లేదు నీకు ఇప్పుడు ఏం కావాలి అని అడుగుతాడు. నాకు మనశ్శాంతి కావాలి ఫస్ట్. మనశ్శాంతి అని అంటే ఇప్పుడు మనం రోడ్ మీద వస్తున్నాము, రోడ్ మీద వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ థింగ్స్ చూస్తూ ఉంటాము. అన్నిటినీ మనం ఫోకస్ చేస్తే వీ కాంట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ యువర్ డ్రైవింగ్ కదా. అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ కనబడుతుంటారు. ప్రతి ఒక్కరిని మనం టచ్ చేసుకుంటూ వస్తే మన డెస్టినీ మనం రీచ్ కాలేదు. సో అంటే ఏం చేయాలి, మనం ఆ థాట్స్ని వదిలిపెట్టాలి.